నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ ముందుగా హెడ్లైన్స్. పాపులేషన్ మేనేజ్మెంట్ అమలు విధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఫెర్టిలిటీ రేట్ 2.1 కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ కనుమూత. సింగపూర్లో కొనసాగుతున్న మంత్రుల బృందం పర్యటన. సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో భేటీ. రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32% టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్లో నాదెండ్ల భాస్కర్ రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు 1935 జూన్ 23వ తేదీన గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్ మర్రిచెన్నారెడ్డి అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్లో నాదెండ్ల భాస్కర్ రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా నాదెండ్ల పనిచేశారు. 1935 జూన్ 3వ తేదీన జన్మించిన భాస్కర్ రావు 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసిన ఆయన 1982లో టీడీపీలో చేరారు. 1984 సంవత్సరంలో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్ మర్రిచెన్నారెడ్డి అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రుల బృందం నేడు అక్కడ హోంమంత్రి షణ్ముగంతో భేటీ అయ్యి రక్షణ చర్యలు, చట్టాలపై చర్చించడంతో పాటు పట్టణ ప్రణాళికలు, పాలనపై శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా గత 50 ఏళ్లలో సింగపూర్ సాధించిన అభివృద్ధిని అధ్యయనం చేశారు. రేపటి అవసరాలకు తగ్గట్టుగా మెరుగైన పాలన అందించే అంశాలపై మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు తదితరులు అవగాహన పెంచుకున్నారు. సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం అక్కడ వారం రోజుల పాటు పర్యటిస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన మరియు ఉత్తమ సేవలు అందజేయడంపై ఈ పర్యటనలో భాగంగా వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో భేటీ అయిన మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి అనగానే సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ అక్కడ ప్రజల రక్షణ చర్యలు, కఠిన చర్యలు వంటి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలపై వీరికి శిక్షణ కొనసాగింది. మధ్యాహ్నం ఎన్యూఎస్ సిటీస్ లో పట్టణ ప్రణాళికలు, భూపాలన అంశాలపై అధ్యయనం చేసిన మంత్రులు సాయంత్రం సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శించారు. గత 50 ఏళ్లలో సింగపూర్ ఒక ఆధునిక నగరంలాగా ఎలా రూపాంతరం చెందిందో ఈ సందర్భంగా వారు పరిశీలించారు.
ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జగద్గురు ఆది శంకరాచార్యులు వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నగరోత్సవం భక్తుల కోలాహలం మధ్య కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకరాచార్యులు వారి జయంతిని ఇంద్రకీలాద్రిపై నిర్వహించడం మనందరి భాగ్యమని, ఈ వేడుకల ద్వారా సనాతన ధర్మ ప్రచారం మరింతగా జరుగుతుందని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై స్వయంభువగా అవతరించిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఉగ్ర రూపాన్ని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు శాంతింపజేసి సాత్విక రూపానికి తెచ్చారని ప్రతీతి. ఇందుకు ప్రతీకగా కొండపై జగద్గురువుల విగ్రహం ఉంటుంది. ప్రతి ఏటా శంకర జయంతి ఉత్సవాలను దుర్గమ్మ సన్నిధిలో వైభవపేతంగా జరుగుతాయి. ఇందులో భాగంగా జగద్గురువుల నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకిపై జగద్గురువులు ఉత్సవమూర్తిని ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు ఆలియా ఏఈఓ శ్రీ బివి రెడ్డి గారు విశేష ఉత్సవంతో పాల్గొన్నారు. స్వామివారి పల్లకీని అనుసరిస్తూ భక్తులకు మార్గనిర్దేశం చేస్తారు. ఈ నగరోత్సవంలో చిన్నారులు ఆది శంకరాచార్యుల వారి వేషధారుల ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారి రూపం భక్తులను మంత్రముగ్ధులు చేస్తూ జగద్గురువుల బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చింది. ఊరేగింపు పొడవునా భక్తులు నిర్వహించిన కోలాటాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో ఇంద్రకీలాద్రి పురవీధులు మారుమోగాయి. వేద పండితులు మంత్రోచ్చరణలు చేస్తూ సాగుతుండగా వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొని ఆది శంకరాచార్యుల వారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకరాచార్యుల వారి జయంతిని ఇంద్రకీలాద్రిపై నిర్వహించడం మనందరి భాగ్యమని, ఈ వేడుకల ద్వారా సనాతన ధర్మ ప్రచారం మరింతగా జరుగుతుందని ఆకాంక్షించారు. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన విచారణ సక్రమంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ మండిపడ్డారు. పోస్ట్ చట్టం ప్రకారం కమిటీలో ఉండాల్సిన బయట సభ్యులు ఎవరూ లేరని, కేవలం అంతర్గత సిబ్బందితోనే విచారణ జరిపించి ఆ ఫిర్యాదులు నిరాధారమని కొట్టివేయడంపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని అదే క్యాంపస్ లో కొనసాగిస్తే విద్యార్థులకు న్యాయంపై నమ్మకం పోతుందని, అందుకే దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన వేధింపుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ స్పందించారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం ఆమె బుధవారం కళాశాలను సందర్శించి బాధితులు మరియు ఇతర విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన విచారణ సక్రమంగా జరగలేదని, తమకు బెయిల్ ద్వారా ఫిర్యాదు అందినట్లుగా తెలిపారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఫిర్యాదు చేసిన విద్యార్థులను ఫ్యాకల్టీ భయపెడుతున్నారని, ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కళాశాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాట్లో నిబంధనలు పాటించలేదని శైలజ గుర్తించారు. పోస్ట్ చట్టం ప్రకారం కమిటీలో ఉండాల్సిన బయట సభ్యులు ఎవరూ లేరని, కేవలం అంతర్గత సిబ్బందితోనే విచారణ జరిపించి ఆ ఫిర్యాదులు నిరాధారమని కొట్టివేయడంపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. భయం వల్ల గతంలో నోరు విప్పని విద్యార్థులు నేడు మహిళా కమిషన్ సభ్యులతో మాట్లాడి వాస్తవాలను బయటపెట్టారని ఆమె వెల్లడించారు. బాధ్యులైన వారిని అదే క్యాంపస్ లో కొనసాగిస్తే విద్యార్థులకు న్యాయంపై నమ్మకం పోతుందని, అందుకే దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థులకు నిర్భయమైనటువంటి వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సో విమెన్ కమిషన్కి ఒక 3 days బ్యాక్ ముందు ఒక మెయిల్ వచ్చింది. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్.
కంటెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసింది రిజిస్ట్రార్కి, రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుంది అనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే ఆ అమ్మాయి, మేడం ఆ అమ్మాయి ఎవరన్నా మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో ఆ అమ్మాయి నుంచి పేరు తను ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈరోజు సడన్గా రావటం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేసామన్నారో, ఐసీసీ కమిటీ ఏదైతే వేసామన్నారో కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది అది కూడా ఆ ఫైల్ అంతా తెప్పించుకొని చూసాము. సో ఐ థింక్ మార్చ్లో వీళ్ళ కంప్లైంట్ వచ్చింది, డేట్ అండి March 16, 17 ఏదో కంప్లైంట్ వస్తే ఐసీసీ కమిటీ అనేది April 2 ఫామ్ చేశారు. సో అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఐసీసీ కమిటీ కూడా మాకు తెలిసి ఇప్పటి వరకు కాలేజ్లో లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. సో ఇంటర్నల్ కమిటీ అనేది April 2 ఎప్పుడో ఫామ్ చేశారు. అండ్ దాంట్లో పాష్ యాక్ట్ ప్రకారం ఎక్స్టర్నల్ మెంబర్ కూడా కమిటీలో ఉండాలి. సో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా లేరు, అందరు ఇంటర్నల్ మెంబర్సే. అందరితో ఎంక్వైరీ ఏదో రాయించారు, స్టూడెంట్స్ నుంచి తీసుకున్నారు, ఎవరైతే పేర్లు వాళ్ళు మెన్షన్ చేశారో స్టాఫ్ ఫ్యాకల్టీ పేరు వాళ్ళవి కూడా చదివాము. ఏంటంటే ఎనానిమస్ మెయిల్ కాబట్టి ఎవరైతే ఆ స్టూడెంట్ రాశారని చెప్పారో ఆ స్టూడెంట్ మరి వీళ్ళు రాయించారు, చెప్పి రాయించారు తెలీదు, బట్ ఆ స్టూడెంట్ పేరుతో కూడా నేను రాయలేదు, నా పేరుతో ఎవరో రాయించారని ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళు కూడా ఏంటంటే ఇవన్నీ అనానిమస్గా వచ్చింది కాబట్టి ఎవరు పేరో చెప్పట్లేదు, వాళ్ళే మేము రాయలేదని చెప్పారు కాబట్టి ఇవన్నీ బేస్లెస్ అని బేసిక్లీ కొట్టేయటం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ చూసాం. అందుకని మేము ఇక్కడికి వచ్చాక స్టూడెంట్స్ని, ప్రిన్సిపల్ ఈరోజు లీవ్లో ఉన్నారు, సో స్టూడెంట్స్ని బ్యాచెస్ వైజ్గా పిలిచి అన్ని ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిలిచి మాట్లాడితే ఏదైతే కంప్లైంట్ వచ్చింది, మాకు యాక్చువల్లీ మెయిల్లో ఒక పేరే వచ్చింది. సో అది ఎస్ నిజమే అని చెప్పారు, ముందు చెప్పకపోయినా ఇట్ టుక్ సమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పడానికి నిజమని చెప్పారు. ఆ తర్వాత మాకు మెయిల్లో రాని పేరు ఏదైతే ముందు ఫస్ట్ మెయిల్లో రిజిస్టర్కి వెళ్ళిందో ఆ పేరు కూడా ఈరోజు స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకొని మా రిపోర్ట్ పంపించి యాక్షన్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఒకరి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఇదే క్యాంపస్లో పనిచేస్తూ స్టూడెంట్స్కి రిలేటెడ్గా అకాడమిక్స్లో పనిచేస్తే మాత్రం స్టూడెంట్స్కి ఎవరికి కూడా నమ్మకం ఉండదు ఐసీ కమిటీస్ మీద కానివ్వండి. మనం ఒకరికి ఇబ్బంది చెప్తే మాకేం జస్టిస్ జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉండదు. కాబట్టి మా రిపోర్ట్ మేము మా చెవుల ద్వారా ఏదైతే విన్నామో ఫ్యాక్ట్స్, స్టూడెంట్స్ అందరూ భయపడుతూ నిజం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. పైగా మేము ఇంకోటి కూడా అడిగాం, అమ్మ మీరందరూ మరి ఐసీ కమిటీ అడిగినప్పుడు మీరందరూ మాకేం జరగలేదని రాశారు కదా, ఎందుకు రాశారు అన్నాం. మేడం వాళ్ళు ఏమన్నారంటే ఇబ్బంది లేనప్పుడు ప్రాబ్లం ఏం లేకపోతే అందరూ కలిసి ఒక పేపర్లో రాసి కలెక్టివ్గా మీ పేర్లు రాయండి, ప్రాబ్లం అయితే ఎవరికైతే ఉందో విడిగా రాయండి అని చెప్పారు. సో అందుకే మేము ఎవరు రాయలేదు మేడం, ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎగ్జామ్స్ కాబట్టి మేము ఎవరు కూడా రిటర్న్గా రాయలేదు. బట్ ఎస్ దిస్ ఇస్ ఇదైతే జరిగింది అనేది ఈరోజు మాకు తెలిసింది. ఎవరైతే కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ఒకరిని ఆల్రెడీ పిలిచి మాట్లాడి ఇంకొకరిని పిలవాలి, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో దీని మీద మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని, ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక భయంతో ప్రెషర్ లేకుండా చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ కాన్స్టెంట్గా మేము ఏం మాట్లాడితే ఏం చెప్తే మాకేం జరుగుతున్నప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారనే భయంతో వాళ్ళు కాన్స్టెంట్గా ఉండకూడదనే ఉద్దేశంతో
వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి తీరు నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లుగా బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కానూరు శేష్ మాధవి తెలిపారు. మహిళా బిల్లు చట్టమైతే తమ అక్రమాలు దందాలు సాగమనే భయంతోనే ఆ కూటమి అడ్డుపడుతుందని ఆమె విమర్శించారు. ఈ నెల 24వ తేదీన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఇండియా కూటమి తీరు నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన చేపట్టనున్న భారీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కానూరు శేషు మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గన్నవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించడం గర్హనీయమని మండిపడ్డారు. మహిళల బిల్లు చట్టమైతే తమ అక్రమాలు దందాలు సాగమనే భయంతోనే ఆ కూటమి అడ్డుపడుతుందని ఆమె విమర్శించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఇండియా కూటమికి బుద్ధి చెప్పేలాగా ఈ నెల 24వ తేదీన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర నాయకులు మాధవ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి చిమట రవివర్మ, బీజేపీ నాయకులు కురుముద్దలి ఫణికుమార్, టీడీపీ గన్నవరం మండల మహిళా నాయకురాలు మేరేపల్లి రమ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రేపు 24వ తారీఖున నారీ శక్తి వందన్ బిల్లు పార్లమెంట్ లో రిజెక్ట్ చేసినందుకు భారీ ఎత్తున ర్యాలీ జరగడం జరుగుతుంది. ఈ ర్యాలీ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఈ ర్యాలీని ప్రారంభించడం. ఈ ర్యాలీకి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి పివిఎన్ మాధవ్ గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ చట్టసభలో ఈ బిల్లుని వెనక్కి పంపించి మహిళలకి ఎటువంటి న్యాయం జరగకూడదని ఇండియా కూటమి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మరి అన్ని కాదు. ఆడపిల్ల ఎప్పుడు వంటగదికే పరిమితం కాదు. ఆడపిల్ల ఒక ఆది పరాశక్తి లాగా భారతదేశాన్ని ముందుకు నడిపించే మూల పునాదుల్లో ఆమె కూడా ఒక పునాది అని మన నరేంద్ర మోడీ గారు చాటి చెప్పడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల్ని వెనక్కి లాగి తుంగలో తొక్కడానికి చూస్తున్న వారందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పి 2029లో ఖచ్చితంగా ఈ బిల్లుని అమలు చేసి మహిళలకి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చేలాగా నరేంద్ర మోడీ గారు దీన్ని కృషి చేసి ముందుకు తీసుకెళ్తారు. నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే అది జరిగే వరకు నిద్రపోరు. ఆపరేషన్ సింధూర్నే కానివ్వండి, త్రిపుల్ తలాక్నే కానివ్వండి, మరి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఆడపిల్లల వైపు మోడీ గారు మళ్లించడం జరిగింది. ఏ ఇంటి ఆడపిల్ల అయినా తన తల్లికి పడిన కష్టం ఆడపిల్ల పడకూడదని ఒక మంచి ఆలోచనతో ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంటే రాజకీయ ప్రలోభాల కోసం తుంగలో తొక్కడానికి చూస్తున్న వారందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పాలి. అలాగే ఎంతో మంది ఆడపిల్లలు చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలకి గురవుతున్నారు. మరి ఇవన్నీ కూడా అరికట్టడానికి మహిళని ముందు స్థానంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని ఒక మంచి సంకల్పం మోడీ గారు తీసుకున్నారు. ఇదంతా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా చేయి కలిపి కూటమి తరపున ఈ ర్యాలీ కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముందుకు రావాలని మన ఈ ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఏలూరు జిల్లా ఈ 4 జిల్లాలు కలిపి మన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ హాస్పిటల్ మంత్రి కొల్లు రవీంద్ర బైక్ పై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలు చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి కొల్లు రవీంద్ర బైక్ పై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని మందలించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. అలాగే ఓపీ రిజిస్ట్రేషన్లు పరిశీలించి ఓపీలో చాలా మంది రోగులు వేచి ఉండటంపై
మంత్రి ఆరా తీశారు. కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూపరింటెండెంట్కు మంత్రి ఆదేశించారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనా పరీక్షల విభాగం, ఎక్స్రే విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్ వైద్యులతో సమావేశమై వైద్య సేవల గురించి చర్చించారు. పారిశుద్ధ పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. అందరికీ నమస్కారం. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ని, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు దగ్గర అవుట్ పేషెంట్స్గా 1600 మంది అవుట్ పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 605 బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. ప్రొఫెసర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఇప్పుడు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరన్నా బయట ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే మచిలీపట్నంలోనే స్టే చేసే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొరత కొంత ఉంది. దగ్గర ఒక 90 స్టాఫ్ నర్సెస్ని నియమించుకోవాల్సి ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా అవుట్ పేషెంట్స్కి ఇక్కడ బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేసాం. అందుకనే సదరన్ కూడా ఈరోజు ప్రతి మంగళవారం సదరన్ ఉండటం వల్ల సదరన్ వాళ్ళు కూడా రోజుకి 700 మంది వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కానీ, ఓపీ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ చూపించుకునే వాళ్ళు కానీ బాగా ఒత్తిడి ఎక్కువ అవుతాం. కాబట్టి అది సపరేట్ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. వారు DMHO గారికి సంబంధించినటువంటి డైట్ ఉంది, దాంట్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ శాతం మనం బడ్జెట్లో ఖర్చు పెట్టేది ఒకటి ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. ప్రజల ఆరోగ్యం కోసం ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గతంలో చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు నిరంతరం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం, ఇవాళ హాస్పిటల్స్ అన్ని కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ కూడా కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడే కొన్ని వెంటిలేటర్స్ రిక్వైర్మెంట్ ఉందన్నారు. అవన్నీ కూడా CSRలో కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాల్సిన కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత సెక్యూరిటీ లోపాలు అయితే కనబడుతున్నాయి. దాన్ని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ ఇచ్చినడికి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. గతంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన డిస్టర్బ్ అవుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా క్లియర్గా చెప్పాం. ఎక్కడైనా తేడాలు వస్తే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. స్టాఫ్ను కూడా మరి త్వరలోనే ఇక్కడ అవసరమైనంత స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ దొరుకుతాయని ఉద్దేశంతో మేము ఆ రోజున మెడికల్ కాలేజ్ కోసం కృషి చేయడం జరిగింది. ఇవాళ పీజీకి కూడా వచ్చినాయి. PG సీట్స్ కూడా ఇవాళ శాంక్షన్ అయ్యి మనం మచిలీపట్నానికి హాస్పిటల్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేదుగా ఇంకా మెరుగైనటువంటి హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు తెలిపారు. 2024లో ఆయనను సస్పెండ్ చేసింది మీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల సమయంలో వెంకటరామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో వెంకటరామిరెడ్డిపై 4 FIRలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయ ప్రచారంలో పాల్గొనడం కండక్ట్ రూల్స్ కు విరుద్ధమని అందుకే డిస్మిస్ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగస్టులో జరిగిన విచారణలో వెంకటరామిరెడ్డి నేరం చేసినట్లుగా రుజువైందని అన్నారు. వెంకటరామిరెడ్డి అరాచకాలు, నిబంధనల ఉల్లంఘనని జీవో నెంబర్ 464లో స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పు చేశారంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఉద్యోగులకు 30,000 కోట్ల బాకీ పెట్టి జీతాలు సకాలంలో ఇవ్వని జగన్
అంటూ విమర్శించారు. ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత, హక్కు జగన్కు లేదని వ్యాఖ్యానించారు. ఏబీ వెంకటేశ్వరరావు, ఎల్వి సుబ్రహ్మణ్యం వంటి అధికారులను వేధించింది మర్చిపోయారంటూ నిలదీశారు. ఉద్యోగులను బెదిరించి దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ పియాసి ఇచ్చిన ఘనత జగన్నే అంటూ దుయ్యబట్టారు. కూటమి పాలనలో ఇప్పటికే ఉద్యోగులకు 22,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించామని చెప్పారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు పాల్పడి పబ్లిక్ స్థలాలను కూడా అమ్మేసుకున్న వ్యక్తి వెంకటరామిరెడ్డి అని ఆయన ఆరోపించారు. ఈరోజు సాక్షి పేపర్లో చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెట్టకుండా ఇంతకాలం రోడ్డు మీద తిరగనివ్వడం చంద్రబాబు గారు చేసిన తప్పు. ఆయన ఆ తప్పు చేయబట్టే ఇవాళ నువ్వు నుంచిన పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే ఒక విషయం, సంతోషించదగ్గ విషయం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన వెంకటరామరెడ్డి వైసీపీ మనిషి అవనాయి, లేదంటే ఇంకో రంగం అవనాయి, ఒక ఉద్యోగి గురించి చాలా బాధపడుతూ మదన పడుతూ ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగులకు ఆయన చేసిన మేలు గురించి ఇవాళ పబ్లిక్లో పేపర్లో మాట్లాడటం జరిగింది. ఎవరి వెంకటరామరెడ్డి? కాకర్ల వెంకటరామరెడ్డి, సెక్రటరియట్ ఎంప్లాయీ. ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. ఉద్యోగికి కాంట్రాక్ట్ రూల్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ రూల్స్లో అవినీతి, క్రమశిక్షణ రాహిత్యం, అయితే పని పట్ల నిర్లక్ష్యత, పని చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మీద క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు అనేది కాంట్రాక్ట్ రూల్స్లో ఉంటుంది. ప్రతి కాంట్రాక్ట్ రూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అప్లై అవుద్ది. ఆల్మోస్ట్ అవి ఇవి ఒకలానే ఉంటాయి. అయితే వెంకటరామరెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిస్మిస్ చేసిందని గగ్గోలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగింది తెలుసుకోకపోవడం దురదృష్టం. ఏం జరిగింది? ఏప్రిల్ 24లో, అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ కాకర్ల వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సిపి ఆర్టీసీ యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి కడప జిల్లాలో 4 డిపోల్లో ప్రత్యక్షంగా జెండాలో పట్టుకుని వైసీపీకి ఓటేయండి అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ డిపోలో ప్రచారం చేశాడు. ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్, అంటే 2 ఏప్రిల్ 2024 సంవత్సరంలో. అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్, కడప బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాడు. అయ్యే ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వెంకటరామరెడ్డి కానీ ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి జెండాలు పట్టుకుని బాంప్లెట్ పంపించడం నేరం, దీని మీద తగు చర్య తీసుకోండి అని చెప్పి కలెక్టర్ ఎవరైతే ఈఆర్ఓగా ఉన్నాడో ఆయనకి రిపోర్ట్ పెట్టాడు. రిపోర్ట్ పెడతామే కాదు, ఒక 4 ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశారు వెంకటరామరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద. ఒక ఎఫ్ఐఆర్ 137/2024 డేటెడ్ 2/4/24. వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో ఏంటి? ఎన్ఎంయు డిపో సెక్రటరీ వెంకటరామరెడ్డి, చెల్లా చంద్రయ్య, వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్. అంటే ఎలక్షన్ కోడ్ వైలేషను, ప్రభుత్వ ఉద్యోగిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం, 2. మహాదళ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని నూతన అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదళ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షులుగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మహాదళ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా పత్రి శ్రీనివాస్ నూతన బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాదళ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మహాదళ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. గణేష్ మహారాజ్ ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మహాదళకు సంబంధించి మాత్రమే కాకుండా కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడాలన్నది తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. కష్టంలో ఉన్నది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అని ఆలోచించకుండా మహాదళ సహాయం చేయటంలో ముందంజలో ఉంటుందని చెప్పారు. మహాదళ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. మీ ద్వారా
వీక్షించే ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు పత్రి శ్రీనివాస్ అండి. ఈ మహాదల్ అనే ఒక వ్యవస్థలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ మహారాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. నాట్ ఓన్లీ మహాదల్ అంటే ఒక హిందూకి సంబంధించిందనే కాదండి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడేది మహాదల్. అది హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు. మహాదల్ అనే వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ కష్టం ఉన్నా, మంచైనా చెడైనా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఈ రోజు వరకు మన రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రీసెంట్గా ఆయనతో కలిసి నేను 1-2 కార్యక్రమాలు చిన్నవి చేశాను. మరో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన నన్ను ఇందులోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన దానికి ఇవాళ నేను వచ్చిన ఇందులో మీ పాత్రికేయుల ముందు వచ్చి జాయిన్ అయ్యేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒకటి ఏంటంటే, హిందువులకి జరిగే అన్యాయాలు, గోరక్షకు జరిగే అన్యాయాలు, హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో 3 నాయకులు ఉన్నారు. కూటమి ప్రోగ్రాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు. సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఒక పార్టీ కానీ సపోర్ట్గా కాకుండా ధర్మాన్ని రక్షించుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కారు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారో వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, మీ ద్వారా ఈరోజు ఒక చిన్న విషయం, ఇవాళ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మహాదల్ సంస్థ తరపు నుండి, మా తరపు నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకోటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ రక్షకుడిగా అన్ని విషయాల్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన త్వరగా ఆరోగ్యం కోలుకుంటూ మళ్ళీ ఆయన యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ, మాధవ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 కలయికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ అండదండలు. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది, మేము ఏ కార్యక్రమం చేయాలన్నా మాకు పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ కావాలంటే అధికారులు ఇవ్వాలి. అది రూలింగ్ పార్టీ అధికారులే. పాత్రికేయులు మీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, ఇట్లు మీ పత్రి శ్రీనివాస్. జై సీతారాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాపులేషన్ మేనేజ్మెంట్ అమలు విధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఫెర్టిలిటీ రేట్ 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ కనుమూత. సింగపూర్లో కొనసాగుతున్న మంత్రుల బృందం పర్యటన. సింగపూర్ హోంమంత్రి షణ్ముఖంతో భేటీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.